హాయ్ అండి. వరలక్ష్మీదేవికి యాలకులమాల అనేది చాలా ప్రీతి ప్రతీతం. యాలకులమాల వరలక్ష్మీదేవికి వేయటం వల్ల మన ఇంటి సిరి సంపదలు పెరుగుతాయంటారు. ముందుగా ఏదైనా దారం తీసుకొని, తెల్ల దారం తీసుకొని దానికి పసుపు రాసుకోవాలండి. మాల వేయాలి అనుకున్న వాళ్ళు 21 యాలకులు తీసుకోవాలి. 21 యాలకులు తీసుకొని దాన్ని మాలగా కుచ్చాలన్నమాట. అందులో యాలకులు అనేది వాటర్లో నానబెట్టి తీసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి. కానీ కొన్ని యాలకులు అయితే హెల్తీగానే ఉంటాయి కాబట్టి మనం అలాగే గుచ్చేసుకోవచ్చు. మన దగ్గరున్న యాలకులను బట్టి అది వాటర్లో నానబెట్టాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. యాలకులు మళ్ళీ గుచ్చిన తర్వాత కిందన 20 యాలకులు గుచ్చి ఒక యాలకు మాత్రం కిందన పువ్వులా గుచ్చాలి అనమాట. ఇలా చేయడం వల్ల మాల అనేది పరిపూర్ణం అవుతుందండి. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, పూజ అయిపోయిన తర్వాత ఆ యాలకుల్ని ఏం చేయాలి అని చెప్పేసి. అవి మనం పడేయవలసిన అవసరం లేదండి. మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. మనం కిచెన్లో ఏమైనా స్వీట్స్ చేయడానికైనా దేనికైనా దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. దానికి గంధం కుంకుమ పెట్టి బొట్లు పెట్టుకొని దాన్ని కంప్లీట్గా చేసుకోవచ్చు. వరలక్ష్మీదేవికి అలంకరించేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం మీ కుటుంబంతో మీరు హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ.